కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నామానగర్ గ్రామంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. 18 ఏళ్ల మేడి సాయి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కృష్ణవేణి అనే మైనర్ యువతిని సాయి ప్రేమ పేరిట కొంతకాలంగా వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయిని యువతి ఇంటికి పిలిచి మద్యం మత్తులో ఉన్న సమయంలో యువతి తల్లితో కలిసి సాయిని చీరతో ఉరివేసి చంపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్ మోహన్, వివరాలు ఎలా ఉన్నాయి? హత్య చేశారు తల్లి కూతుర్లు కలిసి అంటూ ఆ యువకుడి తండ్రి ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఏమంటున్నారు? నందు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామంలోని నామనగర్కు చెందిన మేడి సాయి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మైనర్ బాలికను గత కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నానని వెంటబడి వేధిస్తుండడంతో భరించలేని కృష్ణవేణి ఆమె తల్లికి చెప్పడంతో నిన్న సాయంత్రం సాయిని కృష్ణవేణి ద్వారా ఇంటికి పిలవడంతో మద్యం మత్తులో ఉన్న సాయి కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. ఈ తరుణంలో ఇంటికి వచ్చిన సాయిని కృష్ణవేణి ఆమె తల్లి ఇద్దరు కలిసి చీరతో ఉరివేసి చంపినట్లయితే తెలుస్తుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఈస్గాం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నందు రైట్, అంటే మరి ఆ యువతికి సంబంధించి అది మైనర్ బాలిక అంటున్నారు కదా, మైనర్ బాలికకి తన తల్లికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? వారి తరపున వాళ్ళు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? నందు అయితే ఎవరైతే మేడి సాయి ఉన్నారో మేడి సాయి మైనర్ బాలిక అయినటువంటి కృష్ణవేణిని గత కొద్ది రోజులుగా ఇద్దరు కలిసి ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వీరిద్దరి ప్రేమ ఇష్టం లేకపోవడంతోనే ఎవరైతే సాయి ఉన్నాడో సాయిని ఇంటికి పిలిచి ఉరివేసి చంపినట్లయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రం విచారిస్తున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ శ్యామ్ మోహన్.